హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూసుంటే మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచి ఇట్లా ముగ్గులు ముందు రోజే పెట్టేసుకున్నాను అండ్ వీడియో కూడా ఆ రోజే తీసుకున్నానండి. ఎందుకు నాకు డౌట్ వర్షం పడుతుందేమో అని, అన్నీ పాడైతాయి అనేసి అలా నేను ముగ్గులు పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచేసి అలా దూరం దగ్గర తులసికోట దగ్గర ఇలా దీపాలు అయితే పెట్టేసుకున్నాను. ప్లేట్లో పెట్టేసుకున్నానండి. దీపం కింద పెడితే కింద నేను పెయింట్ వేసాను కదా, అది మెల్ట్ అయి పాడైపోతుంది. అందుకనే ప్లేట్లో అలా పెట్టేశాను. ఇంట్లోకి రావగానే చూసాను ఇంకా పవర్ పోయింది. బయట చూస్తే చాలా పెద్ద వర్షం అండి. హైదరాబాద్లో ఏంటో కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది, అస్సలు గ్యాప్ అంటూ ఇవ్వట్లేదండి. ఇంకా లోన్కి వచ్చి లైట్ లేదు. ఇంకా కొంతవరకు అయితే టార్చ్ వేసి మరి పూజ చేసుకున్నాను. తర్వాత ఇంకా పవర్ వచ్చిందండి. పవర్ వచ్చాక ఇట్లా పూజ చేసుకున్నాను. ఇది శ్రావణ మాసంలో వచ్చిన పౌర్ణమి కదా ఈరోజు, అందుకనే ఇంకా ముగ్గురు అమ్మవార్లని పెట్టుకున్నాను. అండ్ నాది ఇది 4వ సోమవారం అండి. నేను 16 సోమవారాలు వ్రతం చేస్తున్నాను అండ్ ఇది నాది 4వ సోమవారం. శివయ్యతో పాటు ముగ్గురు అమ్మవార్లని, లక్ష్మీనారాయణని కూడా పెట్టుకున్నాను. దత్తాత్రేయ స్వామి అంటే ఎట్లానో మా ఇంట్లో దేవుడి గదిలో ఫోటో ఉంటుందిలేండి. సో ఇంకా అలాగ అందరి దేవుళ్ళకి పూజ చేసుకున్నాను. నాకు తెలిసిన కాస్త కూస్త ఇన్ఫర్మేషన్ అనేది 16 సోమవారాల వ్రతం గురించి మీకు చెప్తానండి. ఈ 16 సోమవారాల వ్రతం అనేది ఆషాఢంలో స్టార్ట్ చేసేసి కార్తీకంలో కంప్లీట్ చేస్తారండి. ఈ 4 నెలల్లో వచ్చిన 16 సోమవారాలు శివయ్యకి పూజ చేస్తారు. మన లేడీస్కి 16 సోమవారాలు కంటిన్యూస్గా చేయడం కుదరదు గనక నాకు తెలిసి ఒక 5 మంత్స్ అయితే అవుతుందండి. ఎందుకంటే సడన్గా ఎక్కడికైనా బయటకు వెళ్ళడం అవుతుంది. నార్మల్గా అయితే వెళ్ళాము, ఇప్పుడు కంపల్సరీగా వెళ్ళాలి అనేటప్పుడు ఇంకా తప్పదు కదండి, వెళ్ళవలసి వస్తుంది. అలాంటప్పుడు మిస్ అవుతాము, మనకి డేట్స్ వచ్చేటప్పుడు కూడా మిస్ అవుతాం కదా. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనకి డేట్స్ వచ్చాక 6th డేనే స్టార్ట్ చేయాలండి. ఇప్పుడు 5th డే మండే పడింది కదా అనేసి స్టార్ట్ చేయకూడదు. 5 డేస్ కంప్లీట్ అయిపోయాక 6th డేకి మండే కానీ వస్తే మనం చేసుకుంటే తప్పేం లేదు. 5th డేనైతే చెయ్యొద్దండి, ఎందుకంటే అది శివయ్య పూజ కదా. మన లేడీకి అంటే నేను ఎందుకు ఇట్లా చెప్తున్నాను అనేది మీకు తెలిసే ఉంటుంది. సో అందుకనే 6th డేకే స్టార్ట్ చేయాలండి. 5th డేనే నా వరకు అయితే నేను ఏ వ్రతం అవని 5th డేకి చేయను, 6 డేస్కే చేస్తానండి. సో ఇలా ఈ 4 నెలలు కుదరకపోతే 5 నెలలు అయితే శివయ్యకి పూజ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఆషాఢంలోనే స్టార్ట్ చేయాలని లేదండి, మనకి చెయ్యాలి అని ఒక సంకల్పం పెట్టుకుంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు. కాకపోతే ఆషాఢం నుంచి స్టార్ట్ చేస్తే కార్తీక పౌర్ణమి రోజు కంప్లీట్ అవుతుంది, మంచిది అనేసి చెప్తారు. కుదరలేదు అనేటప్పుడు కొంచెం వెనక ముందు అవుతుందండి. అది ప్రతి అమ్మాయికి, ప్రతి లేడీకి అయితే అవుతుంది. దాని నెక్స్ట్ ఏంటంటే, దీంట్లో స్టోరీస్లోనే చెప్పున్నారండి, స్వయంగా శివయ్య చెప్పున్నారు పార్వతీదేవికి. కుదిరితే మట్టితో చేసిన శివలింగం కానీ, సిల్వర్ కానీ, లేదనంటే బ్రాస్ కానీ, ఈ మూడిట్లో దేనితోనైనా మనం శివలింగంకి పూజ చేసుకోవచ్చు. బ్రాస్ శివలింగం అండ్ ఇంకొకటి ఏంటంటే సిల్వర్ది కానీ మన దగ్గర వెండిది కానీ లేకపోయి ఉంటే మట్టితో శివలింగం చేసి మనం పూజ చేసుకోవచ్చు. లేదు ఉన్నదేనంటే ఇలా శివలింగంతోనైనా చేసుకోవచ్చు అండి. నేను ఓన్లీ మండేనే శివలింగం తీసి బయట పెడతాను. మండే పూజ అయిపోయిన వెంటనే మళ్ళీ నేను ఒక కప్లో రైస్ వేస్తానండి. ఆ రైస్లో ఒక ఫ్లవరు, ఒక 2 కిస్మిస్లు, 2 ఏలకులు, 2 బాదం పప్పులు వేసేసి దాంట్లో శివయ్యని పెట్టేసి క్లోజ్ చేసి పెట్టేస్తానండి. ఓన్లీ మండేసే తీసి పూజ చేస్తాను. ఎవ్రీడే ఇంట్లో శివలింగం పెట్టొచ్చు అని అన్నారు చాలామంది, కానీ ఎందుకో నాకు కరెక్ట్ కాదు అనిపించిందండి. అంటే సమ్ డేస్ నాకు కుదరినప్పుడు నేను ఇంట్లో దీపం పెట్టుకోలేను. అంటే హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి కదా, కొంచెం చుట్టాలు ఎక్కువైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా దండం పెట్టుకుంటాను, అక్కడ క్లీన్ చేసేస్తాను, కానీ దీపం పెట్టుకోలేనండి. బట్ విగ్రహాలు ఉంటే కంపల్సరీగా కొన్ని నియమాలు పాటించాలంటారు కనుక నేను విగ్రహాలు పెట్టను. ఏవైనా ఫెస్టివల్స్ ఉండేటప్పుడే నియమాలు పాటిస్తాను కనుక నేను విగ్రహాలు పెడతాను. సో ఈ విధంగా మనం ఆ మూడిట్లో ఏదైనా సరే, మట్టిదైనా, వెండిదైనా, బ్రాస్ ఐటమ్ అయినా శివలింగంకి పూజ చేసుకోవచ్చు. దీనికి ప్రసాదం గోధుమలతో ప్రసాదం చేస్తారండి. గోధుమ నూక బెల్లం, లేకుంటే గోధుమలు బెల్లం.
గోధుమలు కానీ కొనుక్కుంటే మనం గోధుమలు ముందు రోజు నైటే నానబెట్టుకొని నెక్స్ట్ డే కుక్కర్లో వేసి ఒక 5 విజిల్స్ రానివ్వాలి. దాని నెక్స్ట్ అది మిక్సీలో వేసి బాగా పేస్ట్ లాగా మిక్సీ చేసేయాలండి. దాని నెక్స్ట్ బెల్లంలో వేసేసి లాస్ట్లో నెయ్యి వేసి దించేస్తాం అంతే. అదే గోధుమ నూకతో చేయాలని అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు గోధుమ నూకని కొంచెం వాటర్లో నానబెట్టేసి దాని తర్వాత దాన్ని ఉడికించేసి దాంట్లో బెల్లం వేసి నెయ్యి వేసి దించేస్తాం. అది ప్రసాదం అయిపోయింది. ప్రసాదం అయితే కంపల్సరీగా ఈ ప్రసాదమే పెట్టాలండి. దాని నెక్స్ట్ ఫాస్టింగ్కి వస్తే అస్సలు సాల్ట్ అయితే తినకూడదు అని అంటారు. ఇప్పుడు హెల్త్ బాగా సపోర్ట్ చేసే వాళ్ళైతే తినకుండా ఫాస్టింగ్ ఉండిపోతారండి. హెల్త్ సపోర్ట్ చేయని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, పూజ మానలేరు కదా. సో పూజ చేసుకొని అంతా ఇంకా శివయ్యదే దయ అనుకొని భోజనం చేసేవచ్చండి, పర్లేదు. హెల్త్ బాగుంటేనే కదా మనం ఏం పూజలైనా చేసుకుంటాము. ఇప్పుడు పూజ చేస్తున్నామని ఇంట్లో వాళ్ళకి ఏమీ వండకుండా వాళ్ళకి ఏమీ చేయకుండా కూర్చోలేం, అది కూడా తప్పే కదండి. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం మనపైన డిపెండ్ అయి ఉంటుంది ఫుడ్ విషయంలో, ఇంట్లో పనులు ఇవన్నీను. అలాంటప్పుడు మనం పూజ చేస్తున్నాము, మేము ఉపవాసం ఉన్నాము, మేము ఏమి తినాం, ఇంట్లో ఏమి చేయమని అంటే అటు హస్బెండ్ని ఇటు పిల్లల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం కదా. అందుకని మనకి హెల్త్ సపోర్ట్ చేస్తుందని అంటే ఫాస్టింగ్ ఉండాలి. లేదు అని అంటే ఇంకా శివయ్యకి నమస్కారం చేసి ఆయనకంతా తెలుసు కనుక కాస్త కూస్తో ఫుడ్ అయితే తీసుకోవాలండి. బట్ లిమిట్గా తినొచ్చు కదా అని ఎక్కువ తినడం కాదు, లిమిట్గా అయితే తినొచ్చు. సో ఈ విధంగా మనం కొన్ని నియమాలు పాటిస్తూ ఆ శివయ్యకి పూజ చేసుకుంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మనసుకైతే మాత్రం. నేనైతే ఈ విధంగానే చేసుకున్నాను. ఇది నాది 3rd ఇయర్ అండి. నేను ఫస్ట్ ఇయర్ మట్టి లింగంతో పూజ చేసుకున్నాను. నేను ఆషాఢంలో స్టార్ట్ చేశాను. కార్తీకంలో వచ్చే 3వ సోమవారం రోజు నేను త్రయంబకేశ్వర్ వెళ్ళాను. అక్కడ శివయ్యని అయితే దర్శనం చేసుకున్నాను. దాని నెక్స్ట్ ఏంటంటే అక్కడ నుంచి నేను ఆ శివలింగాన్ని కూడా తెచ్చుకున్నానండి, త్రయంబకేశ్వర్ నుంచే తెచ్చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ 2 ఇయర్స్ కూడా నేను ఈ శివలింగంకి పూజ చేసుకుంటున్నాను. ఇంకా పుట్టమట్టితో నేను ఇంకా చేయట్లేదండి శివలింగం. ఎందుకంటే నాకు పుట్టమట్టి కావాలంటే నేను ఊరు నుంచి తెచ్చుకుంటాను. షాప్లో అమ్ముతారు, ఒక నమ్మకంతో కొనుక్కుంటామండి అది పుట్టమట్టి అని. కానీ నాకైతే తెలిసి డౌటేనండి, అది నార్మల్ మట్టి అయ్యి ఉంటుంది, పుట్టమట్టి కాదు. కానీ తప్పదు కొనుక్కోవాలన్న వాళ్ళు ఇంకేం చేస్తాను చెప్పండి, ఇంకా పాపం పుణ్యం అంతా షాపు వాళ్ళే. ఇంకా నమ్మకంతో కొనుక్కునేటప్పుడు ఇంకెవరు ఏమీ చేయలేమండి. సో నా పూజలన్నీ ఇట్లానే ప్రశాంతంగా జరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే నేను పెద్దగా ఏమీ హడావిడి పెట్టుకోను. ఉంటే ఎక్కువ ఫ్లవర్స్ ఉంటే ఎక్కువ ఫ్లవర్స్తోనే చేస్తానండి. సమ్టైమ్స్ ఫ్లవర్స్ లేనప్పుడు ఏవో ఒక 20 రూపీసో 30 రూపీసో ఫ్లవర్స్ కొనేసి అక్షింతలు వేసేసి విభూతితోనే పూజ చేసుకుంటాను. ప్రతిసారి అన్నీ సమకూర్చుకోవాలి అని అంటే కొన్నిసార్లు కుదరదండి. కొన్నిసార్లు ఎక్కువ ఫ్లవర్స్ ఉంటాయి, కొన్నిసార్లు అసలు ఫ్లవర్సే ఉండవండి. సో నేను ఇంకోటి ఏం చేశానంటే సమ్టైమ్స్ ఫ్లవర్స్ లేనప్పుడు మరీ అంటే నింపుగా కనిపించరనేసి నేను క్లాత్స్తో కొన్ని దండల్లాగా గార్లాండ్స్ లాగా గుచ్చుకొని పెట్టుకుంటానండి. అంటే శివయ్య ఫ్రేమ్కి వేయడానికి, ఫొటోస్ వేయడానికి అన్నిట్లకను. ఇంట్లో ఖాళీగా ఉండేటప్పుడు ఇలాంటి కొంచెం చేసుకున్నాం అనుకోండి, మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే మన మనసంతా వేరే వైపు వెళ్ళకుండానే ఉంటుందండి. సో ఈ విధంగా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ఇలా అయితే నేను పూజ పెట్టుకున్నాను. అండ్ దుర్గాదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి 3 అమ్మవార్లు కూడా మా ఇంట్లో ఉన్నారండి. ఎలాగా శివయ్య పూజ చేస్తున్నాం గనక మనం నియమాలు ఎలానో పాటిస్తాం గనక నేను ఆ విగ్రహాలను కూడా పెట్టుకున్నాను. విగ్రహాలు పెట్టాము అని అంటే మనం చాలా పాటించాలండి. లేదు అని అంటే విగ్రహాలు పెట్టుకోకూడదు. అది నా వర్క్లండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. నా మనస్తత్వం అయితే ఇదేనండి. విగ్రహాలు పెట్టాను అని అంటే నేను కొన్ని పాటిస్తాను. అందుకనే నేను దేవుడి గదిలో ఓన్లీ ఫొటోస్ తప్ప విగ్రహాలు ఏమీ పెట్టానండి. ఒక చిన్న బొట్ల వేనంత వినాయకుడు ఉంటారు, అది నేను తిరుపతిలో తీసుకున్నాను. ఇంకెప్పుడు ఆ వినాయకుడిని అక్కడే పెట్టేస్తాను. ఒక చిన్న గోమాత అంతేనండి. ఇంకేమీ మా ఇంట్లో విగ్రహాలు ఉండవు. ఏవో పూజలైనా ఫెస్టివల్స్ వచ్చినా సరే నేను విగ్రహాలు పెడతాను. అవి పెట్టేటప్పుడు మాత్రం కంపల్సరీగా కొన్ని నేను పాటిస్తానండి. అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అనేది చెప్తున్నాను.
తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళకి ఏమైనా తెలిస్తే మాత్రం నాకు కామెంట్ చేసి చెప్పండి. నా పూజ అయితే ఈ రకంగానే మండే అయ్యింది. ఇది నాది 4th మండే. సో చూడాలి నాది ఈ 16 సోమవారాల వ్రతం అనేది కార్తీకంకి అవుతుందో ఇంకా డిసెంబర్కి అవుతుందో తెలియదు. ఈ వీడియో కానీ మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.